వరలక్ష్మి వ్రతం సందర్భంగా మీ అందరికీ ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ నరసింహశాస్త్రి. వరలక్ష్మి వ్రతం గురించి మీతోటి ఈరోజు కొన్ని విషయాల్ని పంచుకుంటున్నాం. వేదకాలంలో లక్ష్మీనారాయణుల ఆరాధన ఉన్నప్పటికీ పురాణ కాలంలోనే వరలక్ష్మి వ్రతం ప్రాచుర్యంలోకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని, దాని విశిష్టతను చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. తదనంతరం చారుమతీదేవి మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినట్లు పండితులు చెబుతారు. శ్రీకృష్ణ భగవానుని రుక్మిణీదేవుల సంతానంగా ఈ చారుమతిని కొంతమంది పండితులు చెప్పడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివాహిత మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కలశ స్థాపన చేసి వరలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజించి మహానైవేద్యం చేసి వాయినాలని తోటి మహిళలతో పంచుకుంటారు. వాయినాలు అంటే శనగల్ని ఆ లక్ష్మీదేవి మహాప్రసాదంగా మహిళలతో వాయినాలుగా పంచుకోవడం మనం చూసే ఆనవాయితీ. ఈ వరలక్ష్మి వ్రతం తెలుగు రాష్ట్రాలనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు కూడా మనం చూస్తూ ఉంటాం. తమిళనాడులో రాష్ట్రంలో వివాహిత మహిళలే కాకుండా వివాహం కాని మహిళలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం ఆనవాయితీ. కొన్ని సాంప్రదాయాల్లో పురుషులు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. పూర్వం మహారాజుల కాలంలో క్షత్రియులు యుద్ధంలో విజయాల్ని సాధించడం గురించి వరలక్ష్మి వ్రతంలో విజయలక్ష్మిని, ధైర్యలక్ష్మిని పూజించే ఆచారం ఉందని కొన్ని సాంప్రదాయాలు వల్ల మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ వరలక్ష్మి వ్రతంలో చాలామంది మహాలక్ష్మీదేవిని మాత్రమే పూజిస్తూ ఉంటారు. అయితే అలా కాకుండా లక్ష్మీనారాయణుని ఇద్దరిని కలిసి పూజిస్తే ఫలితం అధికంగా ఉంటుందని పండితులు చెప్పడం మనం గమనించాలి. ఈ వరలక్ష్మి వ్రతం అందరికీ శుభాలని, అష్ట ఐశ్వర్యాలని కలుగజేస్తుందని ఆశిస్తూ మీ నరసింహశాస్త్రి. థ్యాంక్ యూ.